నూతన పరిశ్రమల కొరకు అనుమతులు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ మీటింగ్ హాల్ నందు జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ మరియు టీజీ ఐపాస్ కమిటీ కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ పరిశ్రమలకు సంబంధించిన అనుమతుల గురించి సమీక్షించడం జరిగింది. నూతన పరిశ్రమల కొరకు అనుమతులు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ మీటింగ్ హాల్ నందు జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ మరియు టీజీ ఐపాస్ కమిటీ కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ పరిశ్రమలకు సంబంధించిన అనుమతుల గురించి సమీక్షించడం జరిగింది. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను సకాలంలో అనుమతులు జారీ చేయవలసిందిగా కలెక్టర్ సూచించారు. టీ ప్రైడ్ పథకం కింద 80 వాహనములు రాయితీ మంజూరు చేయడం జరిగిందని, నిరుద్యోగులకి ఉపాధి కల్పించడానికి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. నిరుద్యోగులు డీట్ మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే రాష్ట్రంలోని ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశం కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. జాబ్ అలర్ట్స్, హెచ్ఆర్లతో చాట్, ఇంటర్వ్యూలు వంటి ఉపయోగకరమైన ఫీచర్లను ఉపయోగించుకోవచ్చని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ తేజస్ తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం అనుమతులకు ఉన్న పంచాయతీ సెక్రటరీ లాగిన్ ఇబ్బందులను క్లియర్ చేయవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిటిఓ బి యాదగిరి, ఎల్డిఎం బాపూజీ, డిటిడిఓ కె శంకర్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ సెల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.